ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి గల ముఖ్యమైన కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాల గురించి రాష్ట్ర ప్రజలకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనైతిక పొత్తుల గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ స్థాయికైనా దిగజారి ఓట్లు అడుగుతారు. ఒక ఆయనేమో ఎర్రబుక్కుంది, దాంట్లో పేర్లు రాసుకున్నాయని చెప్పి అధికారులను భయపెడతాడు. చంద్రబాబు నాయుడు ఏమో వాళ్ళ భార్యని తిట్టకపోయినా నా భార్యను తిట్టినారని చెప్పి ఏడ్చుకుంటా ఊరూరు తిరుగుతాడు. 80 ఏళ్ల వయసులో నా పైన అక్రమంగా కేసులు పెట్టినారని చెప్పి సానుభూతి కోసం తిరుగుతాడు. ఒక పక్కనేమో బీజేపీతో జనసేనతో పొత్తు పెట్టుకున్నాడు. ఇంకొక పక్కనేమో రేవంత్ రెడ్డి ద్వారా డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి నిధులు సమకూర్చే పనిలో ఉన్నాడు. ఓ పక్కన మీడియాను వాడుకుంటాడు, ఓ పక్క సోషల్ మీడియాను వాడుకుంటాడు. రానున్న రోజులలో దొంగ హామీలు చెప్పి ఎట్లా తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్నాడు ఇదే నారా చంద్రబాబు నాయుడు. ఎందుకు మీకు ఈ మాటలు చెప్తున్నా అంటే నిన్ననే తెనాలిలో గీతాంజలి అని చెప్పి ఒక అమ్మాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి గొప్పగా చెప్పిందని చెప్పి తెలుగుదేశం వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ఆమెను విమర్శించినారు. సోషల్ మీడియాలో ఆమె గురించి తప్పుడు పోస్టింగులు పెట్టినారు, ఆమెకు అవమానం చేసినారు. ఆ అవమానం తట్టుకోలేక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఈ విషయం మనకందరికీ తెలిసిందే. ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గురించి తప్పుడు ప్రచారాలు చేసినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి మాట్లాడినారు, కార్యకర్తల గురించి మాట్లాడినారు, మా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడినారు. అన్ని కూడా భరించినాం, సహించినాం. కానీ రాజకీయానికి ఎటువంటి సంబంధం లేనటువంటి ఒక సాధారణ మహిళ పైన విమర్శలు చేయడం, పోస్టింగులు పెట్టడం చాలా దారుణం. ఎందుకంటే ఇంతమంది యువకుల ముందు నుంచి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను ఒకటి కోరుకుంటున్నాను సార్, సమాజంలో కొంతమందికి మంచి చెప్తే వింటారు, కొంతమందికి మంచి చేస్తే వింటారు, కానీ కొంతమందిని మాత్రం భయం పెడితేనే వింటారు సార్. సమాజం అనేది ఒక తాటిపైన నడచాలన్నా, సమాజంలో చిన్న పెద్ద అనేది ఉండాలన్నా, గ్రామాలలో ప్రశాంతత ఉండాలన్నా, గ్రామాలలో పండుగ వాతావరణం ఉండాలన్నా ఒకటి భయం అన్నా ఉండాలా, లేదా భక్తి అన్నా ఉండాలా. ఈ కాలంలో భక్తి లేదు సార్. దేవుడు ఉన్నారు పక్కనే. ఎవడైనా అబద్ధం చెప్పాలంటే ఫస్ట్ దేవుడి మీద ప్రామిస్ అంటారు, కానీ భయం అనేది అప్పుడప్పుడు పనిచేస్తుంది సార్. తెలుగుదేశం వాళ్లకు జనసేన వాళ్లకు మంచి చెప్తే వినడం లేదు సార్. కాబట్టి మాకు ఎర్రబుక్కులు అవసరం లేదు సార్, మీ కనుసైగ చాలు సార్. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం సార్. ఎందుకు నేను ఈ మాట చెప్తానా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధార్థ మంచి చేద్దాం, సంక్షేమ పథకాలు ఇద్దాం, అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం, ప్రజలు ఓటేస్తారంటున్నారు. సంక్షేమ పథకాలు ఎంత ముఖ్యమో, అభివృద్ధి కార్యక్రమాలు ఎంత ముఖ్యమో, మన కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన శత్రువుల్ని తొక్కడం కూడా, శత్రువుల్ని గాన తొక్కకుంటే ఈ రోజు గీతాంజలి అనే అమ్మాయికి ఏ రకంగా అయితే అన్యాయం జరిగిందో అదే రేపు మన ఇంట్లో జరిగేటటువంటి ప్రమాదం ఉంది సార్. ఎందుకు నేను మీకు అందరికీ కూడా ఈ మాట చెప్తున్నానంటే ఇంకా ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి. ఎట్లుంటుందిరా అంటే సమాజంలో దౌర్జన్యం చేయడం ఎంత తప్పో ఆ దౌర్జన్యం చేసేవాడిని ప్రశ్నించకపోవడం కూడా అంతే తప్పు. మా గ్రామాలలో ఒక ఫ్యాక్షన్ లీడర్ ఉన్నాడు. ఆ ఫ్యాక్షన్ లీడర్ అంటే ఆ ప్రాంతం అంతా కూడా భయం. నేను కూడా పోయి ఆ ఫ్యాక్షన్ లీడర్తో చేతులు కలిపినా అనుకో నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆ ఫ్యాక్షన్ లీడర్ పై డబ్బులు ఇచ్చుకున్నా అనుకో నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. పోయి ఆ ఫ్యాక్షన్ లీడర్ అడుగులకు మడుగులు వచ్చినా అనుకో నాకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ ఆ ఫ్యాక్షన్ లీడర్కి
ఎదురు తిరిగి నిలబడినా అనుకో నాకు ప్రాణహాని ఉంటుంది, కానీ ప్రజలు నన్ను ఒక హీరోని చూసినట్టు చూస్తారు. అదే రకంగా ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసిన తప్పులను, లోకేష్ చేసిన తప్పులను, పవన్ కళ్యాణ్ చేసిన తప్పులను, రామోజీరావు చేసిన తప్పులను ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట. నారా చంద్రబాబు నాయుడు పబ్లిసిటీ కోసం పుష్కరాలలో 16 మందిని ఎందుకు చంపినావని అడిగితే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట. చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీల పేరుతో డబ్బులు ఎందుకు కొట్టావు చంద్రబాబు నాయుడు అని అడిగితే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట. నీరు చెట్టు అని పేరు చెప్పి కోట్ల రూపాయలు ఎందుకు కొట్టేసావు చంద్రబాబు నాయుడు అంటే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట. నారా లోకేష్ నీకు ఏం అధికారం ఉందని, ఏం అర్హత ఉందని మంత్రి పదవి తీసుకున్నావంటే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట. మార్గదర్శి అని చెప్పి పేదల కాడ కోట్ల రూపాయలు కొట్టేసావు కదా రామోజీరావు, ఎందుకు చేసావు ఆ పని అని అడిగితే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట. వీళ్ళందరికీ సపోర్ట్ చేస్తున్నావు కదా పవన్ కళ్యాణ్, ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు పవన్ కళ్యాణ్ అని అడిగితే జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదంట. ఒక్క విషయం ఆలోచన చేయండి అన్న, చంద్రబాబు నాయుడు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు కాడ కూడా ఇదే బడ్జెటే ఉన్నింది. చంద్రబాబు నాయుడు కూడా బటన్ ఒత్తినాడు. ఆ ఒత్తిన డబ్బులు యాడికి పోయినాయి? సీఎం రమేష్ జోబిలోకి పోయినాయి, సుజనా చౌదరి జోబిలోకి పోయినాయి, లింగవరేణి జోబిలోకి పోయినాయి, రామోజీరావు జోబిలోకి పోయినాయి, రాధాకృష్ణ జోబిలోకి పోయినాయి, బిఆర్ నాయుడు జోబిలోకి పోయినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి బటన్ ఒత్తితే ఈ రాష్ట్రంలో ఉండే పేదవాళ్ళ అకౌంట్లలో పోయినాయి. పేదవాళ్ళ కోసం పోరాడుతుండే జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాలా అవుతా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టం చేయాలా అవుతా? జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా అవుతా? ఎన్నికలకు దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఈరోజు రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన ఒకరినొకరు కలుసుకొని ఫోటోలు దిగుతున్నారు. దేనికోసం కలిసినారా మీరు అంటే కారణం చెప్పడం లే కానీ కలిసినారు. కానీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమరా అంటే ఈ దేశంలో నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు తిట్టినన్ని మాటలు ఎవరు తిట్టినాడు? నరేంద్ర మోడీని ఒక ఉగ్రవాది అన్నాడు. నరేంద్ర మోడీ నువ్వు భార్యను కూతుర్ని చూసుకోలేకుండా, భార్యని తల్లిని చూసుకోలేకుండా నువ్వు దేశాన్ని చూసుకుంటావా అన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు. అమిత్ షా వస్తే మన రాష్ట్రానికి రాళ్ళు లేపించినాడు. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు దేశమంతా తిరిగి మోడీని తిట్టాడు. ఎందుకు తిట్టాడు తెలుసా? మోడీకి తెలుగు రాదని చెప్పి తిట్టాడు. అన్ని మాటలు తిట్టి ఈరోజు మళ్ళీ మోడీతో ఎందుకు చేతులు కలిపినాడు తెలుసా? చంద్రబాబు నాయుడుకి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని తెలుసు కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ స్కాము, ఇసుక స్కాము, ఫైబర్ నెట్ స్కాము, ఇంటర్ రింగ్ రోడ్ స్కాము, ఈ స్కామ్ అన్నిట్లో అమరావతి భూ కుంభకోణము, వీటన్నిట్లో కూడా తండ్రి కొడుకుల్ని అప్ప కొడుకుల్ని ఇద్దరిని ఎత్తుకపోయి లోపలేస్తాడని చెప్పి తెలిసి కనీసం పోయి మోడీని అడుక్కుంటే జైల్లో పోకుండా ఆపుతాడనే ఒకటే ఒక ఉద్దేశంతో ఈరోజు పోయి మోడీతో కలిసినాడు.